హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి గోకర్కాయ ఫ్రై. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 4 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు 2 స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేగాక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. పోపు వేగాక 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న గోకరకాయ ముక్కలు వేసుకోవాలి. గోకరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుంటే ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మనలో చాలామంది గోకరకాయ తినడానికి ఇష్టపడరు ఫ్రెండ్స్, కానీ ఇలా చిన్నగా కట్ చేసి ఫ్రై చేసి తినిపించారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అర నిమిషం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అర నిమిషం తర్వాత మూత తెరిచి చూస్తే గోకరకాయ ఫ్రై రెడీ. అంతే ఫ్రెండ్స్. మరి గోకరకాయ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అదేంటో తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. మీకు గనక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్.